రంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గతంలో తెలంగాణ రాకుండా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందని, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను తమపై లాక్కోవద్దని అన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి పార్టీ ఏం అన్యాయం చేసిందని ప్రశ్నించారు. పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టాలు వస్తాయి, తట్టుకోలేక పారిపోవడం భావ్యం కాదని అన్నారు. గులాబీ జెండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారారు. ఆయనను ఏం చేయాలో ప్రజలే చూడాలని అన్నారు. 6 గ్యారెంటీలు పెట్టిన కాంగ్రెస్ ఏ గ్యారెంటీ సరిగ్గా అమలు చేయలేదని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు బస్సు తప్ప అంతా తుస్సే అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలన అంతా అస్తవ్యస్తంగా ఉందని, మరో 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిప్పికొట్టే పరిస్థితి వస్తుందని హరీష్ రావు జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ మధుసూదన్ చారి, మాజీ ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా మహిళా నాయకురాళ్ళు, అదేవిధంగా విద్యార్థి నాయకులు, పార్టీ ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, రాజేశ్వరన్న గారు, పెద్దలు, మాజీ సర్పంచ్ గారు, గౌరవ జర్నలిస్టులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను యాక్చువల్గా ఈరోజు కొద్దిమంది ముఖ్యులను కలిసి వెళ్దామని అనుకున్నా. ఇక్కడ తమ్ముడు ఆదర్శ కావాల్సిందే, వాళ్ళని మాజీ చేసేది ఖాయం. ఆయన మనసు ఎట్లా వచ్చింది మహిపాల్ రెడ్డి, అరే నిన్ను 3 సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి నిన్ను గెలిపించి ఇంత గౌరవిస్తే పార్టీ మారడానికి మహిపాల్ రెడ్డికి మనసు ఎట్లా వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నా. ఇది నీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా. ఒక తల్లిలాగా పార్టీ నిన్ను దగ్గర తీసుకున్నది. ఆనాడు వైసీపీలో నీకు అవకాశం రాక ఇబ్బంది పడితే గుండెకు హత్తుకొని నిన్ను టికెట్ ఇచ్చి గల్లీ గల్లీ తిరిగి ఇవాళ గెలిపించుకొని కాపాడుతున్నది బీఆర్ఎస్ పార్టీ. నీకు ఎట్లా మనసు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. అయినా వ్యక్తులు కాదు ముఖ్యం, పార్టీకి సిద్ధాంతం ముఖ్యం, కార్యకర్తలు ముఖ్యం, మీలాంటి నాయకులు ముఖ్యం. మీకు ఏ ఆపద వచ్చినా, అర్ధరాత్రి ఆపద వచ్చినా నేను మీకు అండగా ఉంటా, ప్రభాకర్ అన్న మీకు అండగా ఉంటాడు. మనకు సీనియర్ నాయకులు మన గౌరవనీయులు భూపాలన్న కానీ, గౌరవనీయులు సత్యన్న కానీ, చాలా శంకరన్న కానీ ఎంతో అనుభవం ఉన్న నాయకులు మనకు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీకు నిలబడ్డారు. నేను కూడా ఎంత దూరం, నాకు సిద్దిపేట దూరం, పటాన్చెరు దగ్గర. నాకు ఇవాళ కోతలు పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ రైతులకు మోసం చేస్తా ఉన్నారు. ఆ రోజు ఏం చెప్పిండ్రు, వడ్లకు బోనస్ అన్నట్టు, కాగితం జీవో వచ్చే వరకు సన్నాలకే బోనస్ అంటున్నాడు. అంటే రూపాయిలో 10 పైసలే సన్నాలు ఉంటాయి, 90 పైసలు దొడ్డు రకం వడ్లే ఉంటాయి. అంటే 90% రైతులకు నువ్వు బోనస్ ఎగ్గొట్టినావు. ఇవాళ రుణమాఫీలో కూడా పిఎం కిసాన్ నిబంధనలు పెట్టి, రేషన్ కార్డు నిబంధనలు పెట్టి సగం మంది రైతులను ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రజలకు కూడా అర్థమవుతుంది, వీళ్ళన్ని అబద్ధాలు చెప్పిండ్రు, మాయ మాటలు చెప్పిండ్రు, మోసపూరిత మాటలు చెప్పిండ్రు అనే విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. వాళ్ళ ఆచరణలో పూర్తిగా ఫెయిల్ అయిపోతా ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది. 6 నూరైనా రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. ఇవాళ ఏ కార్యకర్తలు అయితే కష్టపడుతున్నారో, ఏ కార్యకర్తలు అయితే నిజాయితీగా పార్టీతో ఉన్నారో, మీ అందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. మీ అందరికీ మంచి గౌరవం దొరికే విధంగా నేను బాధ్యత తీసుకుంటా ఈ పటాన్చెరు నియోజకవర్గం. ఇలా బ్యాంక్ అధికారులు కానీ, వ్యవసాయ శాఖ అధికారులు జీవోను ఫాలో అవుతారు తప్ప నీ నోటి మాటలు ఫాలో కాదు. జీవోలోనేమో రేషన్ కార్డు ఆధారంగా అన్నావు, నోటి మాటలేమో లేదా పాస్బుక్ ఆధారంగా అంటున్నావు. నువ్వు అప్పిచ్చేటప్పుడు నీ రేషన్ కార్డు ఉందా లేదా అని అడగలే, పాస్బుక్ ఉందా లేదా అని చూసి అప్పిచ్చింది. ఆ పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ జరగాలి. నీ జీవోలో ఉన్నటువంటి జీవోను మార్చండి. జీవోను మార్చి రేషన్ కార్డుతో కుటుంబంతో సంబంధం లేదు, పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేస్తామని మీ నోటి మాటగా చెప్పిన మాటలు మార్చిన కొత్త